ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈ రోజు క్లాస్లో వచ్చేసి మనం బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్ కటింగ్ అయిపోయిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని పెట్టి ఫ్రంట్ పార్ట్ సింపుల్గా క్రాస్ కటింగ్ ఎలా చేసుకోవాలి, ఎటువంటి టిప్స్ యూజ్ చేస్తే మనకి ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా వస్తుందన్న విషయాల గురించి ఈ క్లాస్లో మనం తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, చాలా టిప్స్ అనేవి మీకు తెలుస్తాయి. మనకి ఎక్కడైనా సరే ఏదైనా చిన్న మిస్టేక్ వచ్చింది అంటే కనుక ఇది దేనివల్ల వస్తుంది, ఏంటి, ఏ రకంగా కటింగ్ చేసుకుంటే ఉంటుంది అనేది మనకు అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు బ్యాక్ సైడ్ మనం కటింగ్ అయిపోయిన తర్వాత మిగిలిన పీస్లోని ఇలాగ మనం క్రాస్గా పెట్టుకుంటాం కదా. నేను ఎప్పుడు కూడా క్లాత్ పై వైపు బ్యాక్ సైడ్ తీస్తానండి, దాని తర్వాత ఫ్రంట్ వైపు తీస్తాను. ఆ తర్వాత కింద మిగిలిన క్లాత్కి మనం హ్యాండ్స్ అనేవి నేను తీస్తాను. హ్యాండ్స్ పొడవు అనేది కొద్దిగా 1/2 ఇంచు 1/4 ఇంచు తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు, కానీ ఫ్రంట్ వైపు మాత్రం మనకి ముక్కలు అతుకులు రాకూడదు అన్నమాట. ఇలా బ్యాక్ సైడ్ మనం ఇలా పెట్టిన తర్వాత ఫస్ట్ మనకి ఇలా ఈ పొడవు అంటే మెడ పొడవు ఫ్రంట్ పార్ట్ ఎంత పెట్టుకుంటాం అన్నది చూడాలి. చూసిన తర్వాత ఈ మెడ వెడల్పు ఉంది కదా, ఇది ఇక్కడ క్లాత్ అనేది సరిపోతుందా లేదా అనేది ఇలా చెక్ చేసుకోవాలి. మెడ పైవైపు 2.5, ఈ రౌండ్ తిప్పిన దగ్గర 3 ఇంచుల వెడల్పు నేను తీసుకున్నానండి. ఈ 3 ఇంచీలు ఉన్నదా లేదా అన్నది నేను చూసుకుంటాను. ఇది చూసారు, ఇక్కడ మనకి రౌండ్ తిరిగే దగ్గర ఏంటంటే పైన వెడల్పు 2.5 తీసుకున్నాను, కింద రౌండ్ తిరగడానికి 3 ఇంచుల వెడల్పు తీసుకుని రౌండ్ తిప్పాను అనమాట. ఇప్పుడు పొడవు ఎంత కావాలి ఏంటనేది చూసుకుందాం. నేను 7 ఇంచీల పొడవు తీసుకున్నాను అనమాట. కొంతమంది ఏంటంటే ఫ్రంట్ పార్ట్ని కూడా 2.5 అంటే కింద 2.5 తీసుకోవచ్చు. వెడల్పుగా కావాలనుకుంటే 6 ఇంచు పెంచుకోవచ్చు అనమాట, బ్యాక్ సైడ్ లాగా. లేదు అనుకుంటే సమానంగా తీసుకోవచ్చు. అంటే మెడ వెడల్పు ఎంత ఉంటే అక్కడ ఈ మెడ వెడల్పు సరిపోతుందా లేదా అనేది చెక్ చేసుకుని ముందుకు జరుపుకోవాలి. సరిపోకపోతే కంపల్సరిగా ఇది ఒక టిప్ అనమాట. లేదు అంటే కనుక ఫ్రంట్ వైపు మీకు ఉక్సుల దగ్గర ఐల్ దగ్గర టైట్ అయిపోద్ది. సరేనండి, ఇప్పుడు ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మార్కింగ్లు అన్నవి చేసుకోవాలి. ఎలా మార్కింగ్ చేయాలి, ఎక్కడెక్కడ పర్ఫెక్ట్గా మార్కింగ్ చేయాలన్నది మనం చూద్దాం. ఇప్పుడు క్రాస్గా పెట్టాం కదా, క్రాస్గా పెట్టి మెడవెడల్పు ఉందా లేదా సైడ్ క్లాత్ అని చూసుకున్నాం, అంతేగాని దగ్గరికి పెట్టేసుకోకూడదు అనమాట. ఇప్పుడు ఇలా మనం క్రాస్గా పెట్టిన తర్వాత ఇక్కడ చూసారు కదా, ఈ మెడవెడల్పు ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ రౌండ్ పైనుంచి ఇలా స్ట్రైట్గా మనం ఎక్కడి వరకు అయితే కటింగ్ చేస్తామో బ్యాక్ సైడ్ లైన్గా స్ట్రైట్గా గీసేసాం. దాని తర్వాత ఇలా షోల్డర్ దగ్గర గీత గీసాం. దాని తర్వాత ఆర్మ్ రౌండ్ దగ్గరకు వచ్చేటప్పటికి కొద్దిగా ఒక 2 ఇంచుల వరకు గీసాం. ఇక్కడ ఫిట్టింగ్ దగ్గరికి ఖర్చుల వరకు 2 ఇంచులు కూడా స్ట్రైట్గా గీసాం. దాని తర్వాత ఇలాగా చెస్ట్ మార్కింగ్ దగ్గరికి ఫైనల్గా లాస్ట్ ఎంత ఉందో అంతవరకు తీసాం. తర్వాత నడుం పొడవు ఎంత ఉందో నడుం పొడవు అంతా కూడా స్ట్రైట్గా క్లాత్ పక్క నుంచి ఈ లైన్ కూడా గీసుకోవాలి. అంటే బ్యాక్ సైడ్ పొడవు ఎంత అయితే పెట్టామో అంతా ఈ లైన్ కూడా గీసుకోవాలి. దాని తర్వాత ఈ ఫోల్డింగ్ వైపు కూడా ఇలా ఈ ఫోల్డింగ్ ఎంతవరకు అయితే ఇలా ఉందో అంతవరకు ఇలాగ గీసుకోవాలి. దాని తర్వాత ఇలా స్ట్రైట్గా తీసుకోవాలి. ఇక్కడ వంకర రాకూడదు అనమాట మనం స్ట్రైట్గా గీసేటప్పుడు. అది ఇక్కడ ఎంత పెట్టుకున్నామో ఏంటనేది చూసుకోవాలి. ఇక్కడ కార్నర్ ఉంది కదా, మనకి ఆర్మ్ రౌండ్ డౌన్ దగ్గర కార్నర్ పాయింట్ ఉంది కదా, పాయింట్ దగ్గర కూడా ఒక మార్క్ అనేది పెట్టుకోవాలి. ఇలా అయితే కనుక మీకు లోతు తీసుకునేటప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది ఒక టిప్. ఇలా మనం ఇన్ని మార్కింగ్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇది చూసారు కదా, ఇలా ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్నాం, ఇలా ఇంతవరకు స్ట్రైట్గా వచ్చింది. ఇక్కడ చెస్ట్ దగ్గర నుంచి మనకి చూసారు, ఇక్కడ నుంచి చెస్ట్ మార్కింగ్ దగ్గరికి ఎంత పెట్టుకున్నాము అంతే నడుం దగ్గర పెట్టుకోవాలన్నమాట. చెస్ట్కి అయితే నేను 10 ఇంచీలకి 2 ఇంచులు కలుపుకొని 12 ఇంచులు పెట్టుకున్నాను. అంతే ఇక్కడ ఉండేటట్టుగా సమానంగా. అంటే పైన చెస్ట్ మార్కింగ్ ఇక్కడ ఎంత అయితే పెట్టామో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతవరకు అయితే పెట్టామో అంతా ఇక్కడికి పెట్టుకోవాలన్నమాట. అంటే నడుం దగ్గర 4వ వంతు అనేది బ్యాక్ సైడ్కి తీస్తాము, ఫ్రంట్ వైపు తీయమన్నమాట, అంతే తేడా. పైన చెస్ట్ మార్కింగ్ మనకి ఖర్చులు ఎంతో అంతే పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ కార్నర్ పాయింట్ దగ్గరికి చూసారు కదా, ఇలా షోల్డర్ డౌన్ అనేది ఇలా మీరు స్కేల్ కానీ ఇంచీ టేప్ కానీ యూజ్ చేసుకుని ఇలా స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ నుంచి ఈ లైన్ దగ్గరికి ఇది ఇలా కలపాలి. ఇప్పుడు ఏమవుతుందంటే బ్యాక్ సైడ్ మనం ఎలాగైతే ఆర్మ్ డౌన్ తీసామో అదే పర్ఫెక్ట్గా ఇప్పుడు మళ్ళీ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మనకి 1.5 ఇంచు మనం బ్యాక్ సైడ్ రౌండ్ తీస్తే కనుక 1 ఇంచు తగ్గించుకుని, అంటే బ్యాక్ ఆర్మ్ డౌన్ మీరు ఎంతైతే తీసారో ఈ రౌండ్ దానికి 1 ఇంచు తగ్గించుకుని ఇప్పుడు మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. మీరు 1.5 తీసారనుకోండి, ఇప్పుడు 1 పెట్టుకోవాలి. 1.5 తీసారనుకోండి, 1.5 పెట్టుకోవాలి. అలా పెట్టి ఇలా రౌండ్ అనేది ఇలా తిప్పాలన్నమాట. ఇప్పుడు ఏమవుతుందంటే బ్యాక్ సైడ్ ఆర్మ్ రౌండ్ కన్నా 6 ఇంచ్ అన్నది ఇక్కడికి డౌన్ అవుతుంది అనమాట. ఇలా పర్ఫెక్ట్గా తీసుకోవాలి. ఇలా అయితేనే సెంటర్లోకి వస్తుంది. ఇది ఒక టిప్. ఇక్కడ 2 ఇంచీలు నేను ఖర్చులకు పెట్టుకున్నాను బ్యాక్ సైడ్. ఇది చూసారు కదా, ఈ 2 ఇంచీలు ఖర్చులు అంటే చెస్ట్ మార్కింగ్ కాకుండా మనకి ఎంతైతే మనకి ఖర్చులకి కావాలో అదనమాట. అంతే ఇక్కడ నుంచి పైనుంచి కిందకి ఈ లాస్ట్ లైన్ అన్నది ఇలా కలిపేసుకోవాలి. ఈ రకంగా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు
ఇది చూడండి, ఈ 2 ఇంచీల మార్జిన్ అనేది కింద కూడా ఉంటుంది కదా, అది కూడా మార్కింగ్ చేసేస్తే మనకి కంపల్సరీగా ఈ మార్కింగ్ అనేది పెట్టుకోండి. దీనివల్ల ఏంటంటే షేప్ బెల్ట్ గట్రా ఏమైనా సరే షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఎందుకంటే ఎక్స్ట్రా ఖర్చుల దగ్గరికి చివరికి కలిపారు అంటే కనుక మీకు తేడా వస్తుంది. సరేనండి, ఇలా మీరు ఈ ఫిట్టింగ్ మార్కింగ్, ఎక్స్ట్రా మార్జిన్ మార్కింగ్ అన్నది ఇలా మీరు చూసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ పైనుంచి కిందకి మీరు మెడ డీప్ ఎంత పెట్టుకోవాలనుకుంటున్నారో అంత పెట్టుకోండి. అంటే 6.5 కానీ 7 ఇంచీలు కానీ. నేనైతే 7 ఇంచీలు మార్కింగ్ అనేది చేద్దాం అనుకుంటున్నాను. డీప్ నాకు కొద్దిగా డీప్గా కావాలి. 7 ఇంచెస్కి మార్కింగ్ పెట్టాను. దీని తర్వాత మీరు మెడ వెడల్పు ఎంత ఉంటే అంత కంపల్సరీగా పెట్టాలి. లేదు ఇంకా రౌండ్ రావాలి అంటే కనుక 3 ఇంచీలు పెట్టాలి. నేను కింద 3 పెట్టాను కాబట్టి ఇప్పుడు నాకు బాగా రౌండ్గా కావాలి కాబట్టి నేను 3 ఇంచీలకి ఇలా మార్కింగ్ చేస్తున్నాను. అంటే మెడ వెడల్పు పైన ఎంత ఉందో కింద అంత పెడితే నార్మల్గా వస్తుంది. బాగా రౌండ్గా రావాలి అనుకుంటే ఒక 1 ఇంచ్ కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ 3 ఇంచీలు పర్ఫెక్ట్గా పెట్టాం కదా, ఇక్కడ అడ్డుగా ఒక గీత అనేది ఇలా గీస్తే కరెక్ట్గా ఈ లైన్కి మార్కింగ్ కలిపేమంటే పర్ఫెక్ట్గా లైన్ అనేది వస్తుంది. అంచనాగా గీసిన గీతలు ఎప్పుడు కూడా తేడా వస్తాయి అన్నమాట. దానివల్లే ఫ్రంట్ పార్ట్లోనే ఎక్కువ మిస్టేక్స్ వస్తాయి. ఇదొక టిప్. ఇలా మీరు ఇక్కడ ఇలాగా కార్నర్ పాయింట్ వచ్చింది కదా, ఇక్కడే రౌండ్ ఇలా తిప్పుకోవాలన్నమాట. మీకు కార్నర్ పాయింట్స్ మనం ఉన్నప్పుడు ఏంటంటే రౌండ్లు చక్కగా తిప్పుతాం అనమాట. బ్యాక్ సైడ్ మెడ అందుకే తేడా రాదు, ఫ్రంట్ వైపు ఎక్కువ తేడా రావడానికి కార్నర్ పాయింట్ తీయకపోవడం వల్లే. ఇప్పుడు ఇలా కిందకి చక్కగా ఇక్కడిక్కడే ఇలా రౌండ్ తిప్పితే ఫ్రంట్ పార్ట్ మనకి నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత మనకి లెంత్ తగ్గించుకోవాలి. ఫ్రంట్ వైపు కింద నుంచి 2 ఇంచీలకి మార్కింగ్ పెట్టి ఏ సైజు వాళ్ళన్నా సరే 2 ఇంచీలు తగ్గిస్తే సరిపోద్ది. ఇలా 2 ఇంచీలు తగ్గించుకొని బ్యాక్ పొడవు కన్నా ఫ్రంట్ పొడవు తగ్గించుకొని ఇలా మనం ఒక లైన్ అనేది గీసేసుకోవాలి. అటువైపు నుంచి ఒక 2, ఇటువైపు నుంచి 2 మార్కింగ్ పెడితే పర్ఫెక్ట్గా మీకు లైన్ అనేది స్ట్రైట్గా వస్తుంది అనమాట. ఇలా ఇంచు టేప్ కానీ లేదంటే స్కేల్ కానీ యూజ్ చేసి చక్కగా ఇలా లైన్ గీసేసుకోండి. అయిపోయింది కదా. ఇప్పుడు ఇది మనకి వేస్ట్ అనమాట. ఈ పైన ఉన్న లైనే మనకి కావాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి పై వైపుకి షేప్ కోసం అని చెప్పేసి 1 ఇంచ్ మనం ఇలా పైకి మార్కింగ్ చేయాలి. ఇలా 1 ఇంచ్ మార్కింగ్ చేయాలి. దాని తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడ పైకి పెట్టాం కదా, దాని తర్వాత ఎక్కడికి డౌన్ చేయాలి అంటే ఇలా మనకి ఇంచీ టేప్ అనేది చివరి నుంచి ఇలా పెట్టుకుని 3 ఇంచీల దగ్గర ఒక చిన్న మార్కింగ్ పెట్టండి. అక్కడ డౌన్ చేస్తే మనకి షేప్ కరెక్ట్గా వస్తుంది అనమాట. హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళైతే 1 ఇంచుకి, లేదనుకుంటే 1/2-3/4 ఇంచ్ వరకు కూడా మీరు డౌన్ అనేది చేసుకోవచ్చు. బ్రెస్ట్ని బట్టి ఉంటుంది. తక్కువ బ్రెస్ట్ ఉన్న వాళ్ళైతే 6 ఇంచ్ అలా సరిపోద్ది. ఇలా 6 ఇంచుకి ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇలా 6 ఇంచుకి మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఈ 3 ఇంచుల ఈ కిందకి ఇలా కలుపుకొని ఇలా వచ్చి ఫిట్టింగ్ దగ్గరికి టచ్ అయ్యి దాని తర్వాత లాస్ట్ మనకి ఖర్చుల దగ్గరికి ఒక 6 ఇంచ్ ఇక్కడ పైకి తీసుకురావాలన్నమాట. ఈ రకంగా షేప్ అనేది ఇచ్చుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా కలుపుకొని చూసారు కదా, ఇక్కడ నుంచి 1 ఇంచ్ దగ్గర నుంచి ఈ డౌన్కి ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ నెమ్మదిగా ఇలా పైకి వచ్చి ఇక్కడ కలిపి ఇక్కడికి 6 ఇంచుకి డౌన్ చేయాలి. పైకి తీసుకురావాలి. ఇక్కడ కలపాలి, ఇక్కడ పైకి తీసుకురావాలి. ఈ రకంగా ఇలా డౌన్ పైకి రావాలన్నమాట. ఇక్కడ ఏమైనా రౌండ్ కొద్దిగా ఇలా ఇక్కడ స్ట్రైట్గా అనిపిస్తే కనుక కొద్దిగా ఇలా కిందకి కూడా ఇలా తీసుకోవచ్చు అనమాట లైట్గా. ఇప్పుడు ఈ రకంగా మనకి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు మనకి ఏంటంటే ఇది ఈ రకంగా ఎలా అయితే మనం మార్కింగ్ చేస్తామో ఇలాగ కటింగ్ చేసేసి తీసేసుకోవడమే. ఇలాంటి టిప్స్ అన్ని యూజ్ చేసి మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసాము అంటే కనుక పర్ఫెక్ట్గా వస్తుందండి. దాని తర్వాత ఎలా వచ్చింది ఏంటనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా కటింగ్ అంతా చేస్తారో నేను కటింగ్ చేస్తాను. ఇలా కటింగ్ చేసేసుకున్న తర్వాత మనం చెక్ చేసుకోవాలి మనం కటింగ్ చేసింది పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అన్నది. అది ఏ రకంగా అంటే ఇలా బ్యాక్ పార్ట్ని ఇలా తీసుకోండి. బ్యాక్ పార్ట్ తీసుకున్న తర్వాత షోల్డర్ అంతా కలిపి ఈ షోల్డర్ దగ్గర కట్ట మనం ఫ్రంట్ పార్ట్ని పర్ఫెక్ట్గా పెట్టాము అంటే కనుక మీకు తెలుస్తుంది. చూసారు కదా, షోల్డర్ దగ్గర ఇలా కలిపి పెట్టాలి. ఎక్కడ కూడా ఏ షోల్డర్ కూడా మనకి ఎక్కువ ఉండదు. అంటే బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ ఎక్కువ రాకుండా ఉండాలి. ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర కూడా మనకి లైన్ పర్ఫెక్ట్గా రావాలి. ఇక్కడ చూస్తారు కదా, ఈ 2 ఇంచీల దగ్గర మనకి స్ట్రైట్గా రావాలి. ఈ 6 ఇంచ్ డౌన్ అన్నది పర్ఫెక్ట్గా కనిపించాలి. ఇక్కడ ఇలా సమానంగా వస్తే మీరు పర్ఫెక్ట్గా ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేశారని అర్థం. సరేనండి, ఈ రకంగా ట్రై చేసి చూడండి, మీ బ్లౌజ్ చక్కగా వస్తుంది. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.